ఏప్రిల్ 23, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఏప్రిల్ 22, 2025న దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లోని పహల్గామ్లో పైసరంలో జరిగిన ఉగ్రవాది దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయపడ్డారు. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ పర్యాటక పునరుజ్జీవనానికి పెద్ద దెబ్బ. 2-3 మంది ఉగ్రవాదులు అని భావిస్తున్న దాడి చేసిన వ్యక్తులు అందమైన పాదాలకు మాత్రమే వెళ్ళగలిగే గడ్డి మైదానంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 2025లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ తొలి దాడి ప్రయాణ రద్దులకు దారితీసింది, స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేసింది మరియు తీవ్రమైన భద్రతా మరియు రాజకీయ ఆందోళనలను లేవనెత్తింది. జాతీయ మరియు ప్రాంతీయ నాయకుల నుండి ఖండన మరియు విధాన పునఃమూల్యాంకనం కోసం పిలుపులు తీవ్రమయ్యాయి. భారతదేశం యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీ సంక్షేమ సామర్థ్యాన్ని పెంచుతుంది. భారతదేశ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ సంక్షేమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. 2009 నుండి 2024 వరకు 3.48 లక్షల కోట్లు ఆదా చేసింది. ఈ వ్యవస్థ మొత్తం ప్రభుత్వ వ్యయంలో సబ్సిడీలను 16% నుండి 9%కి తగ్గించింది, అయితే లబ్ధిదారుల సంఖ్య 16 రెట్లు పెరిగింది. పీడీఎస్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, పీఎం కిసాన్ మరియు ఎరువుల సబ్సిడీలు వంటి కీలక కార్యక్రమాలు లబ్ధిదారుల పెరుగుదల మరియు పొదుపుల మధ్య బలమైన సంబంధంతో గణనీయమైన పొదుపును సాధించాయి. భారతదేశంలో అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభించారు. ఇది క్రూయిజ్ టూరిజం మరియు సముద్ర మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వార్షికంగా 1 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యం మరియు ఒకేసారి 5 నౌకలను నిర్వహించగల సామర్థ్యంతో 556 కోట్ల టెర్మినల్ 300 మీటర్ల పొడవు గల నౌకలను మద్దతు ఇస్తుంది. దీనితో పాటు వధవన్ పోర్ట్ అభివృద్ధికి 5,700 కోట్ల ఒప్పందాలు కుదిరాయి. వీటిలో కంటైనర్, బల్క్ మరియు లిక్విడ్ కార్గో టెర్మినల్స్ కోసం 4,200 కోట్లు ఉన్నాయి. భారతదేశం యొక్క ప్రపంచ సముద్ర ఉనికిని పెంపొందించడానికి సాగరమాల కార్యక్రమంతో ఇది అనుసంధానించబడింది. అగర్తలాలో గారియా మరియు బోర్షో బోరోన్ ఉత్సవ్ని మానిక్ సాహా ప్రారంభించారు. గారియా మరియు బోర్షో బోరోన్ ఉత్సవం 2025ను త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా ఏప్రిల్ 21, 2025న అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానంలో ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ పండుగ త్రిపురి మరియు రియాంగ్ వర్గాలకు కీలకమైన మతపరమైన కార్యక్రమం అయిన గరియా పూజను జరుపుకుంటుంది. ఇది శాంతి మరియు శ్రేయస్సు కోసం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఉత్సవంలో సాంప్రదాయ నృత్యాలు, జానపద పాటలు, రవీంద్ర సంగీత్ మరియు మ్యాజిక్ షోలు ఉంటాయి. స్థానిక ఆహార దుకాణాలతో పాటు ప్రాంతీయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాన్ని వివిధ స్థానిక సంస్థల మద్దతుతో సమాచార మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. వేసవి ప్రారంభంలో వేడి గాలులు మరియు పెరిగిన విద్యుత్ కారణంగా మార్చి 2025లో భారతదేశ ప్రధాన రంగ ఉత్పత్తి 3.8% పెరిగింది. ప్రభుత్వ వ్యయం మరియు ప్రైవేట్ రంగ పెట్టుబడుల మద్దతుతో ఉక్కు 7.1% మరియు సిమెంట్ 11.6% కూడా వృద్ధిని సాధించాయి. అయితే అధిక దిగుమతులు మరియు బలహీనమైన ప్రపంచ ధరల కారణంగా సహజ వాయువు -12.7% మరియు ముడి చమురు -1.9% తగ్గాయి. మొత్తం మీద పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఐఐపికి 40.27% దోహదపడే కోర్ రంగం ఫిబ్రవరిలో నమోదైన 3.4% కంటే కొంచెం మెరుగ్గా, కానీ మార్చి 2024లో నమోదైన 6.3% కంటే తక్కువగా మధ్యస్థ వృద్ధిని నమోదు చేసింది.
10 లక్షలకు పైగా లగ్జరీ వస్తువులపై 1% టీసీఎస్ ఏప్రిల్ 22, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206(c) ప్రకారం ఆర్థిక చట్టం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా 10 లక్షల కంటే ఎక్కువ ధర గల లగ్జరీ వస్తువుల అమ్మకంపై 1% పన్ను వసూలు మూలం వద్ద ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. అధిక విలువ కలిగిన రిటైల్లో పారదర్శకత మరియు పన్ను సమ్మతిని పెంచడం ఈ చర్య లక్ష్యం. కవర్ చేయబడిన వస్తువులలో లగ్జరీ గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, పురాతన వస్తువులు, పడవలు మరియు మరిన్ని ఉన్నాయి. విక్రేత 1% టీసీఎస్ను సేకరిస్తాడు, దానిని కొనుగోలుదారుడి పాన్ కింద జమ చేస్తాడు మరియు కొనుగోలుదారులు తమ ఐటీఆర్ను దాఖలు చేసేటప్పుడు దానిని పన్ను క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం టి.ఆర్.బి. శంకర్ను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా తిరిగి నియమించింది. భారత ప్రభుత్వం టి.ఆర్.బి. శంకర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా మే 3, 2025 నుండి 1 సంవత్సరం పాటు తిరిగి నియమించింది. ఆయన రెండవ పదవీకాల పొడిగింపును సూచిస్తూ ఆయన పునః నియామకం ఆయన నాయకత్వంపై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మొదట మే 2021లో నియమితులైన శ్రీ శంకర్ విదేశీ మారకం, కరెన్సీ నిర్వహణ మరియు ప్రభుత్వ ఖాతాలతో సహా కీలకమైన ఆర్బీఐ విధులను పర్యవేక్షిస్తారు. భారతదేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో, ద్రవ్య విధానాన్ని నిర్వహించడంలో మరియు ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కేఐఐటి మరియు కేఐఎస్ఎస్ వ్యవస్థాపకుడు అచ్యుత సమంత విద్య మరియు సామాజిక సాధికారతలో ఆయన చేసిన అసాధారణ కృషికి గాను అస్సాంలోని కోక్రాఝార్లో గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డు 2025ను అందుకున్నారు. గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ ట్రస్ట్ ద్వారా అస్సాం మెక్ గాంధీ అయిన గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ వారసత్వానికి అనుగుణంగా చేసిన కృషిని గౌరవించేందుకు స్థాపించబడిన ఈ అవార్డులో ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు 1 లక్ష నగదు బహుమతి ఉన్నాయి. దీనిని సమంత ఉదారంగా ట్రస్టుకు తిరిగి విరాళంగా ఇచ్చారు. గౌరవనీయ బోడో సంస్కర్త 166వ జయంతి సందర్భంగా జరుపుకునే ఈ అవార్డు సమ్మిళిత విద్య మరియు సామాజిక సేవ ద్వారా గిరిజన సమాజాలపై సమంత చేసిన పరివర్తన ప్రభావాన్ని గుర్తిస్తుంది. మహిళల కోసం ఏఐ కెరీర్లు ప్రారంభించిన ఎంఎస్డిఈ మరియు మైక్రోసాఫ్ట్. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ, మైక్రోసాఫ్ట్ సహకారంతో ఏప్రిల్ 22, 2025న మహిళల కోసం ఏఐ కెరీర్లు చొరవను ప్రారంభించింది. 6 రాష్ట్రాల్లోని టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాల నుండి 20,000 మంది మహిళలకు కృత్రిమ మేధస్సు ఏఐలో శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం. ఎన్సీవీఈటీతో అభివృద్ధి చేయబడిన మరియు హబ్ అండ్ స్పోక్ మోడల్ 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు 150 స్పోక్ సెంటర్లు ద్వారా అందించబడిన 240 గంటల పాఠ్యాంశాల ద్వారా ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల్లో డిజిటల్ చేరిక, నాయకత్వం మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 21, 2025న భారతదేశానికి తన మొదటి అధికారిక పర్యటనను ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పాలమ్ విమానాశ్రయంలో సెకండ్ లేడీ ఉషా వాన్స్తో కలిసి గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు మరియు వారి పిల్లలతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికిన ఈ 4 రోజుల పర్యటన వాణిజ్యం, రక్షణ మరియు ఆర్థిక సహకారంలో భారతదేశం, అమెరికా వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 21న సాయంత్రం 6:30 గంటలకు 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక సమావేశం లోక్ కళ్యాణ్ మార్గ్లో లోతైన ద్వైపాక్షిక సంబంధాలు మరియు సంభావ్య వాణిజ్య ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రయాణంలో జైపూర్ మరియు ఆగ్రాకు సాంస్కృతిక సందర్శనలు కూడా ఉన్నాయి. 4వ వార్షిక గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా మే 10, 2025న లాస్ ఏంజల్స్లోని మ్యూజిక్ సెంటర్లో ఫస్ట్ లైట్ అనే థీమ్తో
సాంస్కృతిక మార్పుకు దారితీసిన వారిని జరుపుకుంటుంది. ఇది ఇతరులకు మార్గాలను తెరిచిన మార్గదర్శకులను సత్కరిస్తుంది. బాలీవుడ్ మరియు హాలీవుడ్లను అనుసంధానిస్తూ 25 సంవత్సరాల ప్రభావవంతమైన కెరీర్కు గాను ప్రియాంక చోప్రా తొలి గ్లోబల్ వాన్గార్డ్ గౌరవాన్ని అందుకోనుంది. ప్రపంచ సినిమా, పాప్ సంస్కృతి మరియు ఆసియా పసిఫిక్ ప్రాతినిధ్యానికి చేసిన కృషికి ఆంగ్ లీ, మేగాన్ థీ స్టాలియన్ మరియు జాన్ ఎం చూ వంటి వారు ఇతర గౌరవాలను అందుకున్నారు. 600 మందికి పైగా అతిథులకు ఆతిథ్యమిస్తున్న ఈ కార్యక్రమం రాబోయే 2025 A100 అగ్రశ్రేణి ఆసియా పసిఫిక్ ప్రభావశీలుల జాబితాను కూడా హైలైట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అగ్నిమాపక మరియు విద్యుత్ భద్రతను బలోపేతం చేయడానికి ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్ 21 నుంచి 25 వరకు అగ్నిమాపక భద్రతా వారోత్సవం 2025ను ప్రారంభించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ చొరవలో మాక్ డ్రిల్స్, అగ్నిమాపక భద్రతా ఆడిట్లు, శిక్షణ మరియు అవగాహన ప్రచారాలు ఉన్నాయి. 3000 మందికి పైగా పాల్గొనేవారు పాల్గొన్నారు మరియు వెబినార్లు అగ్ని నివారణ, నియంత్రణ, సమ్మతి మరియు తరలింపు వ్యూహాలపై దృష్టి సాగించాయి. ఈ ప్రచారం భద్రతా సంస్కృతిని ప్రోత్సహిస్తుంది, ఆసుపత్రులు వినూత్న పద్ధతులను అవలంబించాలని మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవాలని కోరారు. ఏప్రిల్ 19, 1975న ప్రయోగించబడిన ఆర్యభట్ట భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఉపగ్రహం. ఇది దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఇస్రో ద్వారా కేవలం 25 మంది ఇంజనీర్ల బృందంతో అభివృద్ధి చేయబడిన దీనిని భారతదేశానికి స్వదేశీ ప్రయోగ సామర్థ్యాలు లేకపోవడంతో రష్యాలోని కపుస్టిన్ యార్ నుండి సోవియట్ కాస్మోస్ 3M రాకెట్ ద్వారా ప్రయోగించారు. 5వ శతాబ్దపు గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త పేరు మీద పెట్టబడిన ఆర్యభట్ట ఎక్స్-రే ఖగోళ శాస్త్రం, సౌర భౌతిక శాస్త్రం మరియు అయోనోస్ఫిరిక్ అధ్యయనాల కోసం రూపొందించబడిన పాక్షిక గోళాకార ఉపగ్రహం మరియు దాని సౌర ఫలకాల ద్వారా 46 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5 రోజుల తర్వాత కమ్యూనికేషన్ కోల్పోయినప్పటికీ అది సంవత్సరాల తరబడి కక్షలో ఉండి చంద్రయాన్, మంగళయాన్ మరియు ఆదిత్య L1 వంటి భారతదేశ భవిష్యత్ మిషన్లకు పునాది వేసింది మరియు జాతీయ గర్వానికి చిహ్నంగా మారింది. ఇది ₹2 నోటుపై కూడా కనిపించింది. అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. పీబీకేఎస్పై ఆర్సీబీ విజయం సాధించిన సమయంలో విరాట్ కోహ్లీ తన 67వ స్కోరుతో అత్యధిక 50కి పైగా స్కోర్లలో డేవిడ్ వార్నర్ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పాడు. 54 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేసిన కోహ్లీ ఆర్సీబీ 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దోహదపడ్డాడు. ఈ సీజన్లో అతని 4వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 8 ఇన్నింగ్స్లలో 64.40 సగటుతో మరియు 140 స్ట్రైక్ రేట్తో 322 పరుగులతో కోహ్లీ ఐపీఎల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొత్తం 190 మ్యాచ్ల్లో 8,326 పరుగులు చేశాడు. విజ్డెన్ 2025 ఆనర్స్ క్రికెట్ ప్రతిష్టాత్మక అల్మానాక్లో బుమ్రా మరియు మందాన మెరిశారు. విజ్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ 2025లో జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మందాన వారి అసాధారణ ప్రదర్శనలకు గాను లీడింగ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 2024లో 200 టెస్ట్ వికెట్లు తీసిన బుమ్రా అద్భుతమైన సంవత్సరంగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అతని ఆధిపత్యం మరియు భారతదేశం యొక్క T20 ప్రపంచ కప్ విజయంలో అతని పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. 4 వన్డే సెంచరీలతో సహా అన్ని ఫార్మాట్లలో 1659 పరుగులతో మందాన మహిళల రికార్డును సృష్టించింది. ఈ ఎడిషన్ మిచెల్ సాంట్నర్ను అతని అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తించింది మరియు జేమ్స్ ఆండర్సన్ మరియు గ్రాహం థోర్ప్ వంటి రిటైర్ అవుతున్న దిగ్గజాలకు నివాళులు అర్పించింది.
మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముంబైలో 3వ యశ్రాజ్ భారతి సమ్మాన్ అవార్డులు 2025ను ప్రదానం చేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పాలనలో అత్యుత్తమ కృషి చేసినందుకు 3 అట్టడుగు స్థాయి సంస్థలను గుర్తించారు. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణకు గాను జన్ స్వాస్థ్య సహయోగ్ విద్య ద్వారా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించినందుకు, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ-గవర్నెన్స్ను పెంపొందించినందుకు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి ద్వారా సర్వీసెస్ ప్లస్ ప్లాట్ఫామ్ అవార్డు గ్రహీతలలో ఉన్నాయి. దిలీప్ వాల్సే పాటిల్ మరియు అమితాబ్ కాంత్ వంటి ముఖ్య ప్రముఖులు హాజరయ్యారు మరియు నిజమైన సామాజిక పరివర్తనను సాధించడానికి మెరుగైన విద్య నాణ్యత, ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ మరియు నైతిక పాలన యొక్క అవసరాన్ని గవర్నర్ నొక్కి చెప్పారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.